హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న 1 ఇయర్ బేబీ ఫ్రాక్ అయితే లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశానండి. ఒక సిస్టర్ అయితే దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయమన్నారు. దాని కటింగ్ స్టిచ్చింగ్ నేను వీడియో తీయలేదండి. అందుకే నేను వేరే పీస్ తీసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. 1 ఇయర్ బేబీ కోసం అయితే ముందుగా బాడీ లెంత్ అయితే 8 ఇంచెస్ తీసుకోవాలండి. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ తీసుకోవాలి స్టిచ్చెస్ కోసము. పైన షోల్డర్ దగ్గర కింద స్టిచ్చెస్ కోసం 9 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మొత్తం యోక్ పార్ట్ ఏమో 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కాబట్టి నేను ఇన్సైడ్ స్లీవ్లెస్ కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే బయట హ్యాండ్స్ అది జాయింట్ చేసేది అయితే 4.5 ఇంచెస్ తీసుకోవాలండి. 2 ఇంచెస్ నెక్ దగ్గర ఇచ్చానండి, గ్యాప్ ఇచ్చాను. అయితే నెక్ లెంత్ అయితే 2.5 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్కి కింద కూడా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను. ఆర్మ్ లూజ్ అయితే 4 ఇంచెస్ తీసుకున్నానండి. స్లీవ్లెస్ కాబట్టి 4 అండి, లేదంటే 4.5 తీసుకోవాలి. 4 ఇంచెస్ దీనికి కూడా మనకి బాడీ చెస్ట్ లూజ్ అయితే టోటల్గా అయితే 22 వస్తుందండి. 22లోని 4వ భాగం 5.5 వస్తుందండి. ఈ ఆర్మ్ లూజ్కేమో మనం పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్ లూజ్ తీసుకుంటాం. చిన్నపిల్లలకి 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఈ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని దాన్ని కరువు ఇలా రౌండ్గా కరువు తిప్పేసుకోవడమే. ఇదైతే మాత్రం చిన్నపిల్లలకి స్లీవ్లెస్ అయితే మాత్రం ఇలా తీసుకోవాలండి. అదే స్లీవ్లెస్ కాకుండా హ్యాండ్స్ జాయింట్ చేసింది అయితే మాత్రం 4.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. నెక్ విడ్త్ ఏమో నేను ముందు ఫ్రాక్లో కూడా ఫ్రంట్ నెక్ ఇలా డైమండ్ షేప్లో తీసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డైమండ్ షేపే తీసుకుంటున్నానండి. అందుకే నేను బ్యాక్ పార్ట్ మళ్ళీ ప్రత్యేకంగా మీకు చూపించట్లేదు. అయితే బాడీ లూజ్ ఏమో అదే చెస్ట్ ఏమో 5.5 ఇంచెస్ కదా, దానికి 1.5 ఇంచ్ వరకు నేను ఖర్చుల్లోకి తీసుకుంటున్నానండి. ఫ్రాక్స్ కదా, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే లోపల షేప్ అది బాగా రాదు. అయితే 5.5 ఇంచెస్ చెస్ట్ దగ్గర తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పార్ట్ నేను ఇలా మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడైతే ఖర్చులు ఉంటున్నాయో అనేది ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. అయితే ఈ బాడీ పార్ట్లోని కింద వైపు మాత్రం మనం ఎక్కడైతే చెస్ట్ లూజ్ వస్తుందో ఆ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మాత్రమే మనం డౌన్ తీసుకోవాలండి. అప్పుడే మనకి షేప్ బాగా వస్తుంది. ఖర్చు దగ్గర తీసుకుంటే మాత్రం షేపు అంత బాగా రాదు. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత కిందకి ఇలా డౌన్ అయిపోయినట్టు కనిపిస్తుందండి. ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా ఒక 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ డాట్స్ వేసుకోవడానికి అండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఫ్రాక్స్కి డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ వేసుకోవడానికి. అయితే కింద వైపు మాత్రం 5.5 ఇంచెస్కి 1.5 ఇంచ్ ఖర్చు సరిపోదండి. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కింద వైపు మనకి డాట్స్ వస్తాయి కదా, ఒక 1/2 ఇంచెస్ వరకు డాట్స్ వస్తాయి కాబట్టి మరో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చులోకి కూడా వదులుకోవాలి. అప్పుడే మీకు షేపు బాగా వస్తుంది. ఇక్కడైతే నేను డాట్స్ వేస్తాం కదా, అక్కడ నుంచి మనం కావాల్సిన ఈ పాయింట్ వరకు కూడా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, అక్కడ వరకు కరువు తీసుకొని మనం ఖర్చులు ఏవైతే ఉంచుకున్నామో అక్కడ మాత్రం స్ట్రైట్గా తీసుకోవాలి. ఎందుకంటే అదే కరువు మీరు చివరి వరకు ఫాలో అయితే ఇంకో 1/2 ఇంచ్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు లోపల కుట్టినప్పుడు మళ్ళీ మనకి అంత సరిగ్గా ఫినిషింగ్ రాదు. ఇలా చేస్తే ఒకసారి ఈ టిప్ యూజ్ అవుతుంది. ఒకసారి మీకు ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో సేమ్ అదే లైన్స్ మీద కటింగ్ అయితే చేస్తున్నానండి. నేను ఇది ఒరిజినల్ పార్ట్ లైనింగ్ పార్ట్ నెక్ తిప్పేస్తానండి. దానివల్ల నేను కట్ చేసేస్తున్నాను. చిన్నపిల్లలది కాబట్టి మనం అంత ఎక్కువ పైపింగ్ అవి అంత వేయాల్సిన లేదు, తిప్పేసినా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది కదా ఈ పార్ట్. చెప్పాను కదా 1.5 ఇంచెస్కి ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని డాట్స్ కోసం అని. దానివల్ల ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇంకోసారి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు స్టిచ్చెస్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంతే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింద కూడా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఇలా కట్ చేసుకోండి. మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఓవర్లాక్ కానీ జిగ్జాగ్ కానీ లేని వాళ్ళకి ఫోల్డింగ్ చేసి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టడానికి యూజ్ అవుతుందండి. ఇలాగా
సేమ్ లైన్ మీద కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఇలా లైనింగ్ పార్ట్ మనం కట్ చేసుకున్న దాన్ని పెట్టి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. ఇలా డాట్స్ అవి వచ్చిన తర్వాత మనకి ఫిట్టింగ్ అది బాగా వస్తుంది, కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసుకుందాము. రిమైనింగ్ నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. 1 మీటర్ లైనింగ్ బాడీ పార్ట్ తీసిగా రిమైనింగ్ పీస్ని నాకు ఇప్పుడు బాడీ పార్ట్ 8 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు కింద పార్ట్ మనకి 10 ఇంచెస్ మాట, టోటల్ లెంత్ 18 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫ్రాక్ కాబట్టి, మామూలు నీస్ కింద వరకు వచ్చే ఫ్రాక్ కాబట్టి ఈ 10 ఇంచెస్కి నేను ఇంకో 3 ఇంచెస్ ఒరిజినల్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 12 ఇంచెస్ వరకును కింద ఫోల్డింగ్ పెట్టుకోవడానికండి. కింద ఫోల్డింగ్ మన క్లాత్ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవడం వల్ల బరువుకి బాగా నించొని ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఒరిజినల్ పార్ట్ కూడా పట్కా వేసినప్పుడు అది తీసినప్పుడు ఈ లైనింగ్ పార్ట్ కూడా మనకి ఉన్నదనుకోండి, మనకి బాగుంటుంది అన్నమాట. లోపల ఇన్సైడ్ సేమ్ ఆ లెంత్కే వచ్చేలాగా ఉంటుంది. లేదంటే లైనింగ్ పైకి వెళ్ళిపోతుంది, ఒరిజినల్ పార్ట్ కిందకు ఉంటుంది. ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే కనిపిస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్ క్లాత్ కాలినది అయితే పర్వాలేదు. ఈ చివర్లో స్ట్రైట్గా నీట్గా ఈక్వల్గా ఉండేలాగా ఫస్ట్ కట్ చేసుకుంటానండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవడం వల్ల మనకి మెజర్మెంట్స్ అన్నవి చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ బాగుంది అంటే అది కటింగ్లోనే ఉంటుందండి. కటింగ్ ఏదైతే మనం పర్ఫెక్ట్గా కొంచెం టైం తీసుకొనైనా కటింగ్ నిదానంగా చేసుకోండి, స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్షన్ వస్తుంది. నేనైతే అలాగే ఫాలో అవుతానండి. కాస్త టైం ఎక్కువైనా సరే స్టిచ్చింగ్ కన్నా కటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇదిగోండి ఈ లెంత్లోని నేను ఇలా ఫోల్డ్ చేసుకున్న లైనింగ్ని ఇలా 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం నేను స్ట్రైట్గా లైన్ తీసుకొని అదే లైన్లోని నేను కట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఇలా కింద మన పార్ట్కి వేసినప్పుడు ఫోల్డింగ్ చేసిన కింద భాగం నుంచి కట్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే పైన ఫోల్డింగ్ ఉన్న క్లాత్ మనకి కొంచెం పీసు ఎక్కువ ఉంటుంది, దేనికైనా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగాన. ఎప్పుడైనా క్లాత్స్ ఏవైనా సరే, లైనింగ్ అయినా ఒరిజినల్ పీస్ అయినా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసినప్పుడు మనకి చాలా పీస్ సేవ్ అవుతుంది, వేరే దేనికైనా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇది ఒరిజినల్ పార్ట్. ఈ ఒరిజినల్ పార్ట్లోని ఈ డిజైన్ అయితే ఇలా చిన్నగా వచ్చిందండి. ఈ డిజైన్ నేను ఇలా స్ట్రైట్గా తీసుకుంటున్నాను. స్ట్రైట్గా అయితే బాగుంటుంది, లుక్ బాగా కనిపిస్తుంది, కొంచెం హైట్గా కనిపిస్తారని నేను ఒరిజినల్ పార్ట్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇందాక బాడీ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సేమ్ దాన్ని అలానే దాని మీద అడ్జస్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసి పెట్టుకోండి, ఇంకేమీ వేరే అవసరం లేదు. నెక్ పార్ట్ దగ్గర మాత్రం కట్ చేయకండి, ఎందుకంటే నెక్ పార్ట్ దగ్గర మనం అటు నుంచి ఇటు ఉల్టా తిప్పుతాం కాబట్టి దానికి అలాగే ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా నెక్ సాగిపోకుండా వస్తుందండి. నెక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటే అందరికీ అంత పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేయలేం కదా, ఒక్కొక్కసారి నెక్ అది జారిపోయినట్టు వస్తుంది. అలా కాకుండా నెక్ పార్ట్ కట్ చేసుకోకుండా ఓన్లీ లైనింగ్ పార్టే కట్ చేసుకొని దానిపైనే స్టిచ్ చేసి తిప్పుకుంటే అసలు నెక్ పార్ట్ అనేది జారకుండా, షోల్డర్స్ అనేది జారకుండా చాలా నీట్గా వస్తుంది. ఇదైతే బాడీ పార్ట్ అండి. ఇప్పుడు కింద తీసుకుందాము. బాడీ పార్ట్ కట్ చేసుకొని రిమైనింగ్ మిగిలిన పీస్ ఇలా ఈక్వల్గా కట్ చేసుకుందాము. దీన్ని కూడా స్ట్రైట్గా లైన్స్ వచ్చేటట్టు మనం ఇలా అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా స్ట్రైట్గా వచ్చినట్టు ఫోల్డ్ చేసి పెట్టుకుందాము. ఎంత క్లాత్ ఉందో నేను అంత క్లాత్ తీసేసుకుంటున్నానండి, ఎందుకంటే కుచ్చుళ్ళతోని చక్కగా బాగా వస్తుంది. ఇలా మొత్తం టోటల్ తీసుకుంటున్నాను. టోటల్ మనం పట్కాతోని కింద 13 ఇంచెస్ కావాలనుకున్నాం కదండి, ఆ 13 ఇంచెస్కి చూద్దాం ఇప్పుడు ఎంత సరిపోతుందో. 10 ఇంచెస్ అయితే ఒరిజినల్ లెంత్ అండి, ఇంకో 3 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా 13 ఇంచెస్ ఉంది, మనం ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా
అంతా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఇది ఇలా స్ట్రైట్గా 2 పీసెస్ కింద ఇలా కట్ చేసుకుందామండి. ఫోల్డింగ్ వచ్చిన దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం ఆ చివర ఈ చివర జాయిన్ చేసుకొని కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు బాడీ పార్టు, కింద పార్టు, లైనింగ్ అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు కోట్ కోసం చూద్దామండి. కోట్ కోసం అయితే నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను కదా, ఆ కలరే లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న లైనింగ్కి ఆల్రెడీ నేను బాడీ పార్ట్లో తీసుకున్న పీస్ ఉంది కదండి, దాన్ని మెజర్మెంట్ కోసం పెడుతున్నాను. ఈ మెజర్మెంట్ కోసం పెట్టింది నేను సేమ్ మెజర్మెంట్ అది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్నది కేవలం అది మనకి ఒక ఐడియా కోసమేనండి. ఎందుకంటే మీకు యాక్చువల్లీ బాడీ పార్ట్ తీసుకున్న దానికి మనం పైన కోట్కి యూజ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందండి. దానికి స్లీవ్లెస్ తీసుకున్నాం బాడీ పార్ట్, ఇది స్లీవ్స్ తీసుకుంటున్నాం, బఫ్ హ్యాండ్స్తో తీసుకుంటున్నాం. దానివల్ల రెండిటికి కొంచెం అయితే షోల్డర్ దగ్గర డిఫరెన్స్ ఉంటుందండి. ఆర్మ్ లూజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. స్లీవ్లెస్కి కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి, హ్యాండ్స్ కింద అక్కడ కనిపించకుండా. స్లీవ్స్కి వచ్చినప్పటికి స్లీవ్స్ ఉంటాయి కాబట్టి ఆర్మ్ లూజ్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. దీని మీదే నేను డ్రా చేసి పెట్టుకున్నాను. డ్రా చేసి మీకు మళ్ళీ నేను మెజర్మెంట్ చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి 4 ఇంచెస్ తీసుకున్నాం బాడీ పార్ట్, దీనికైతే 4.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే దానికైతే నెక్ ఉల్టా తిప్పేసాము, దీనికైతే లేస్ వేస్తాము. నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర కూడా పైపింగ్ రాకుండా మనకి స్లీవ్స్ వస్తాయి. 4.5 ఇంచెస్ తీసుకున్నానండి షోల్డర్స్ అయితే. నెక్ విడ్త్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది లోపల సైడ్ కాబట్టి ఎక్కువ 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా యాక్చువల్లీ బ్యాక్ నెక్ పైకి తీసుకుంటారు, కానీ నేను పైకి తీసుకోలేదండి, కాస్త ఫ్రీగా నెక్ దగ్గర ఉండాలని 2 ఇంచెసే తీసుకున్నాను. లేదు మాకు పైకే కావాలి బ్యాక్ పార్ట్ అనుకుంటే 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి, 1 ఇంచ్ వరకును. అప్పుడు మాత్రం షోల్డరు ఇంకో 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఈ విడ్త్ కూడా చూడండి, హ్యాండ్ ఆర్మ్ లూజ్ కూడా 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4.5 ఇంచెస్కి మళ్ళీ 1 ఇంచ్ మనం ఈ కార్నర్ నుంచి తీసుకొని కరువు తిప్పుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి బయట వచ్చేది కాబట్టి చాలా బాగా వస్తుందండి. అయితే కింద విడ్త్ కూడా మనం 6.5 తీసుకున్నాం కదా ఖర్చులతో పాటు. ముందున డౌను బాడీ పార్ట్కి ఫ్రాక్ అయితే 1 ఇంచెస్ వరకు తీసుకున్నాము, దీనికైతే 1/2 ఇంచే తీసుకోవాలండి. ఎందుకంటే దీనికి కింద ఫ్రాక్ లాగా కుచ్చులతో రాదు కదా. రెండోది కోట్ టైప్ కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. మరి 1 ఇంచ్ అయితే పైకి ఇలా ఎత్తినట్టు కనిపిస్తుంది. మనం ఇక్కడ డాట్స్ వేసుకోవడానికి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మీరు మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ వచ్చే దగ్గర వరకు మీరు అలా కరువులాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ తీసుకుంటే మాత్రం సైడ్ ఇలా పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది, 1/2 ఇంచ్ మాత్రం తీసుకొని చాలు. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదే మార్క్ చేసుకున్న దాని మీదే నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది లైనింగ్ పీస్ కదా, ఒరిజినల్ పీసు దీనిపైనే పెట్టి మనం కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్లు ఎక్స్ట్రా పీసు ఇవన్నీ కూడా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా కట్ చేసాం కదండి, ఇప్పుడు సపరేట్ చేద్దాం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ వచ్చింది కదా, ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు చూడండి, ఈక్వల్గా నెక్ దగ్గర హ్యాండ్స్ షోల్డర్ అది నీట్గా వచ్చేలాగా ఈక్వల్గా పెట్టుకుందాము. నెక్ దగ్గర నుంచి డౌను 1 ఇంచ్ తీసుకోవాలండి, కరువు కోసం అని 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి మనం డౌన్ ఇలా మధ్యలో వరకు ఇలా కరువు వస్తుంది. మనకి కోట్ ఇలా కరువు మోడల్ కదా వచ్చింది. అయితే పైనుంచి
1 ఇంచ్ తీసుకున్నాం కదా కరువుకి, కింద అయితే మాత్రం 2 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. ఎందుకంటే నెక్ దగ్గర ఎక్కువ కరువు అవసరం లేదు. కింద మాత్రం షేప్ మనకి ఇలా హాఫ్ సర్కిల్లా కనిపించేలాగా కావాలి కాబట్టి 2 ఇంచెస్ వరకు కింద అయితే తీసుకున్నాను. పైన అయితే 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. కటింగ్లోని ఇంకా మనకి షార్ప్గా కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు కిందకు వస్తుంది. అది కటింగ్లోని ఇలా కరువు తిట్టినప్పుడు. కింద అయితే ఇప్పుడు 2 ఇంచెస్, ఇప్పుడు చూడండి పైకి 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి పైకి. అలానే కింద వైపు కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ షేపు మనకి ఇలా హాఫ్ సర్కిల్లో షేప్ ఇవ్వాలి కదా. ఈ కిందకు కూడా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకున్న షేప్ని నీట్గా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే మార్క్ మీద కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఒరిజినల్ పీస్ మీద పెట్టి మనం ఉల్టా తిప్పడమేనండి, అంతే. ఇక్కడ ఫ్రంట్ సైడ్ నేను లోతు తీయట్లేదండి. నేను ఎప్పుడు స్టిచ్ చేసినప్పుడే లోతు తీసుకుంటాను. ఎందుకంటే లైనింగ్ పార్టు మెయిన్ పార్ట్ యాడ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కుట్లు వేసుకొని ఇప్పుకొని ఆ కన్ఫ్యూజ్ లేకుండా నేను స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే నేను కరువు అయితే కట్ చేసుకుంటానండి ఫ్రంట్ లోతు హ్యాండ్కి. అందువల్ల నేను ఇప్పుడు కటింగ్లో చూపించట్లేదు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని. ఇప్పుడు ఇలా బాడీ పార్ట్ ఫ్రంట్స్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. సేమ్ ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా అలానే తీసుకోవాలి. ఒరిజినల్ పీస్ ఇది కూడా డిజైన్ ఇలా స్ట్రైట్గా వచ్చింది కదా, ఇలా స్ట్రైట్గా నేనైతే ఇలా స్ట్రైట్గానే తీసుకున్నాను. ఇలా తీసుకున్న డిజైన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నానండి. ఫస్ట్ కింద ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈక్వల్గా కట్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఈక్వల్గా ఉంటేనే మనకి కటింగ్ చేసుకున్నప్పుడు అంతే నీట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ కూడా పెట్టండి. ఇలా లైనింగ్ పార్ట్ అడ్జస్ట్గా నీట్గా పెట్టుకొని సేమ్ ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. నెక్ పార్ట్ అయితే కట్ చేయకండి, ఎందుకంటే నెక్ పార్ట్ మనం రివర్స్లో ఇలా తిప్పేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా నీట్గా చేసుకోండి. ఇప్పుడు కింద కూడా షేప్ వచ్చింది కదా, అది కూడా సేమ్ లైనింగ్ పార్ట్ దగ్గరికి అలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను షేపు దాన్ని యాజ్ ఇట్ ఈస్ కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయ్యింది కదా, ఫ్రంట్ పార్ట్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు అది ఆ షేప్లోనే స్టిచ్ చేసి అప్పుడు కట్ చేస్తాను. అందువల్ల నేను ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేసి చూపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్కి తీసుకుందామండి. ఇప్పుడు ఈ డిజైన్ స్ట్రైట్గా వచ్చింది కదా, ఇదే స్ట్రైట్గా వచ్చేలాగే హ్యాండ్స్కి కూడా తీసుకుంటున్నాను. మొత్తం టోటల్ లెంత్ అయితే 15 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా పీసెస్ నుంచి స్ట్రైట్గా నీట్గా వచ్చేలా కట్ చేస్తున్నాను. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి కదండి 2 హ్యాండ్స్ వచ్చేలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. దీనికి కింద ఈక్వల్గా ఉండేలాగా ఫస్ట్ నీట్గా కట్ చేసి పెట్టుకుంటే మనకి హ్యాండ్ నీట్గా వస్తుంది. అయితే బఫ్ హ్యాండ్స్ కదా, నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఒరిజినల్గా అయితే 2.5 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది హ్యాండ్ లెంత్. కానీ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ కూడా కొంచెంగా బఫ్ వచ్చి చిన్నదే ఉబ్బెత్తుగా వచ్చేలా తీసుకుంటున్నానండి. ఎందుకంటే బఫ్ హ్యాండ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కదండి. పైకి బాగా ఎక్కువ బఫ్ వచ్చేలాగా, నెక్స్ట్ ఈక్వల్గా బఫ్ వచ్చేలాగా, అలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. నేనైతే చిన్న పాప కదా అని మొత్తం ఈక్వల్గా బఫ్ హ్యాండ్స్ వచ్చేలా పెడుతున్నాను, కానీ పైకి ఇలా ఉబ్బెత్తుగా కనిపించేలా కాదు. అందుకే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచ్ లెంత్ తీసుకుంటున్నాను. చంక్ డౌన్ దగ్గర అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇలా మెజర్మెంట్ ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నేను ఇలా కరువు తీసేస్తున్నానండి. ఈ పైన అయితే మీకు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ వరకు వస్తుంది చూడండి. ఈ 3 ఇంచెస్ కూడా మనకి ఫుల్గా
ప్లీట్స్ వస్తాయి అన్నమాట. బఫ్ హ్యాండ్స్ కోసం ప్లీట్స్ వస్తాయి. చూడండి ఇలాగ ఇప్పుడు నేను ఏదైతే కరువు తీసానో అదే కరువు మీద అలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. మనం హ్యాండ్ లూజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది 3 ఇంచెస్ వచ్చింది చూడండి. ఈ 3 ఇంచెస్ వరకు కూడా ఇక్కడ నుంచి మనకి ప్లీట్స్ వస్తాయి. ప్లీట్స్ మొత్తం దగ్గరికి ప్లీట్స్ పెట్టుకున్నా సరే మనకి ఒక 1.5 ఇంచ్ అలాగ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి నీట్గా సరిపోతుంది. కింద కూడా ప్లీట్స్ వస్తాయి కదా, అందుకే నేను షేప్ కట్ చేయలేదు. కింద కూడా ప్లీట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటాను. చూడండి ఇదిగోండి 6 ఇంచెస్ వచ్చిందా. ఈ పైన 1 ఇంచ్ ఉంది కదా, ఇది పైకి ఇలా బఫ్ రాయడానికి అన్నమాట. చిన్న పాప కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. ఈ ఈ విడ్త్ మనం హ్యాండ్ లూజు. అలాగే మనం బఫ్ మొత్తం కుట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకుంటే నీట్గా ఉంటుందండి. ముందే లోతు తీసుకుంటే ప్లీట్స్ అంత కరెక్ట్గా రావు, ఎగుడు దిగుడుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేనైతే అలాగే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనం పట్టీ కోసం తీసుకుందామండి. హ్యాండ్కి బఫ్ హ్యాండ్స్ కుట్టిన తర్వాత కిందన పట్టీ వేయడం కోసం అయితే నేను ఇలాగా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పీస్ వరకు తీసుకుంటున్నానండి. నీట్గా ఇలా ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఏ ఇబ్బంది లేకుండా నీట్గా తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఇలా ఎడ్జెస్ పోగులు అవి ఏం లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా చుడిదార్ అయినా ఏదైనా సరే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి క్షణాల్లో అయిపోయినట్టు ఉంటుందండి. ఇప్పటికైతే కటింగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా షేర్ చేస్తాను. మ్యాక్సిమము అర్థమైందని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంది, అర్థం అవ్వకపోయినా ఏవైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్కి కంపల్సరీ నేను రిప్లై అయితే ఇస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మోటివేషన్గా ఉండడం కోసం మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా నాకు ఎంకరేజ్గా ఉంటుంది. మరి ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.